పిల్లలు పుట్టారని ఎంతో సంతోషంగా చెప్పుకుని వారి యొక్క తులాభారాల మొక్కులన్నీ కూడా తీసుకుని వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంతాన గోపాల స్వామి వారి కళ్యాణం రోజున కళ్యాణంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా తలంబ్రాలు వేసేటప్పుడు వెనకాల ఉండి కొంగు జాపి ఆ యొక్క తలంబ్రాలన్నీ కూడా కొంగులో వేయించుకుని అది ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళందరూ కూడా దంపతులు ఇద్దరు కూడా ఆ యొక్క అక్షంతల పరవన్నం వండుకుని తిని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. మళ్ళీ సంవత్సరం లోపల 90% ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే మనసా వాచా కర్మణ స్వామివారి మీద నమ్మకం పెట్టుకుని ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారో మళ్ళీ ఒక సంవత్సరం తిరిగే లోపల వాళ్ళందరికీ కూడా సంతాన ప్రాప్తి కలిగి సంతానం గోపాల స్వామి వారి యొక్క అనుగ్రహ కృపకు పాత్రలవుతున్నారు. అత్యంత శక్తివంతమైనటువంటి స్వామివారు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన గోపాల స్వామి వారు. సత్యభామ సమేత శ్రీ సంతాన గోపాల స్వామి వారి యొక్క మహత్యం ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు ఇచ్చేస్తూ వారికి కలిగినటువంటి అనుభవాలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఉదాహరణకు నేను ఉన్నాను. ఇక్కడ మొక్కుకున్న తర్వాతే వివాహం అయింది, కళ్యాణం చేయించుకుంటారని. కళ్యాణం అయిన తర్వాత వెంటనే అదే సంవత్సరంలో నాకు శ్రీరామ సంజీవ్ అబ్బాయి అనేది స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో రావడం జరిగింది. అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వామివారు రుక్మిణీ సత్యభామ సమేత సంతాన గోపాల స్వామివారు. అత్తిలి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఎవరికైతే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పండి, అత్తిలిలో రేలింగ్ రోడ్ లో రుక్మిణీ సత్యభామ సమేత సంతాన గోపాల స్వామి వారిని దర్శనం చేసుకోండి, తులాభారం ఇతను మొక్కుకోండి, మీ యొక్క ధర్మవదన కోరికలను కూడా నెరవేర్తాయని మీరు చెప్పండి. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా స్వామివారికి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది నుంచి వేలాది మంది కూడా యొక్క ఆలయానికి వస్తున్నారు, స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మనకి బ్రహ్మానందం గారు కూడా అప్పట్లో డిగ్రీ కాలేజీలో పనిచేసినప్పుడు ఈ యొక్క ఆలయానికి రావడం జరిగింది. ఆలయానికి వచ్చి సంతాన ప్రాప్తి అయిన తర్వాత మొక్కుబడి చెల్లించుకుంటారని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 15 సంవత్సరాల క్రితం ఆయన వెండి అనేది ఇక్కడ పంపించడం జరిగింది. ఆ వెండితో ఒక పళ్ళెం కూడా తయారు చేయించారు. బ్రహ్మానందం గారికి కూడా స్వామివారికి మన అందరికీ తెలిసినటువంటి బ్రహ్మానందం గారికి కూడా ఇక్కడ మొక్కుకున్న తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం చేత సంతాన ప్రాప్తి కలిగింది. అదేవిధంగా వందలాది మంది వేలాది మందికి కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీ బంధుమిత్రులందరూ కూడా స్వామివారి యొక్క మహత్యం తెలియచేయండి, ధర్మ ప్రచారం చేయండి. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన గోపాల స్వామి వారి యొక్క